ప్రస్తుతం నేను చైతన్యపురి అశోక్ సార్ అపార్ట్మెంట్ దగ్గర ఉన్నాం. అశోక్ సార్ ఇంటి దగ్గర మొత్తం అపార్ట్మెంట్ చుట్టూ దాదాపు 100 మంది పోలీసులు ఇక్కడ మోహించడం జరిగింది. చుట్టూ ఎవరిని 4 గేట్లు ఉంటే 4 గేట్ల దగ్గర పోలీసులు ఉన్నారు. ఎవరిని వెళ్ళనిచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడే మన కొందరు స్టూడెంట్స్ కూడా వచ్చారు అశోక్ సార్కి సంఘీభావం తెలపడానికి. ఆ స్టూడెంట్స్ కూడా పోనిచ్చే పరిస్థితి లేదు. పోలీసులను అడిగితే మాకు పైనుంచి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, ఆ పై ఆఫీసర్లు చెప్పారు, మీడియాను కూడా ఎవరిని పంపించద్దని చెప్పారని చెప్పేసి చెప్తున్నారు. మనతో పాటు కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు. ఏమైంది బ్రదర్, ఎక్కడికి వచ్చారు? అర్థం కావట్లేదు బ్రదర్, అసలు ఎందుకు పంపించలేదు సార్ని. ఏంటంటే పైకి వెళ్ళి మేము కలిసి రావడానికి వెళ్తున్నాం. ఎందుకంటే సార్ మాకు తెలుసు కాబట్టి, మీ స్టూడెంట్స్ కూడా కాబట్టి కలవడానికి వెళ్తే ఏం రూల్స్ ప్రకారం ఆపుతారో మాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే సార్ చేసే హంగర్ స్ట్రైక్ చేసి ఇంట్లో మనం ఎటువంటి దానికి వైలెన్స్ క్రియేట్ చేయడం కూడా వెళ్ళట్లేదు. ఎందుకు ఆపుతున్నారు మాకే రూల్స్ అర్థం కావట్లేదు. ఏసీపీ సార్ వచ్చిందాక ఆగండి, వెయిట్ చేయమని చెప్తున్నారు. అది అర్థం కాక మేము కూడా ఎప్పటి నుంచి స్ట్రైక్ లో కూర్చున్నారు? అసలు మధ్యాహ్నం నుంచి అంటారు సార్, నిన్న మధ్యాహ్నం నుంచి అంటున్నాము. మేము కూడా లేము, సార్ మాకు కూడా చెప్పలేదు. ఎప్పుడైతే మోదీలాలు దాన్ని విరమించుకోగా సార్ అనంతరం కూర్చోవడం జరిగింది. సో దానికి కూడా మేము వచ్చేసి మద్దతుగా నార్మల్గా వచ్చి సార్ ఒకసారి విష్ అయ్యి సంఘీభావనం తెలపడానికి వచ్చాము. కానీ ఏందో పోలీసులు ఈ రూల్స్ ఏందో రెగ్యులేషన్స్ ఏందో మాకు అర్థం కావట్లేదు. లా అండ్ ఆర్డర్ విచిత్రంగా వాళ్ళు ఫాలో అవుతున్నారు. ఏందో ఒక ఏసీబీ లా అండ్ ఆర్డర్కి, ఇక మేము లా అండ్ ఆర్డర్కి ఏమైనా వీళ్ళకేమైనా ఆర్డర్ కాపీ ఉంటే జస్ట్ మాకు అది చూపిస్తే మేమైనా దాన్ని ఏమైనా ఉంటే ఫిగర్ అవుట్ చేస్తాం. సరే రూల్ ఉందే మేము పోవద్దు అనుకుంటాం. అసలు ఏందో మాకు అర్థం కావట్లేదు. గవర్నమెంట్ చేసే రూల్స్ ఏందో ఎగెనెస్ట్ ఏందో మాకు అర్థమే కావట్లేదు. అంతా డిఫరెంట్గా ఉంది. అసలు పైకి పోవడానికి కూడా మాకు అవకాశం ఇవ్వట్లేదు. చూడండి, మొత్తం అపార్ట్మెంట్కి 3-4 ఎంట్రీస్ ఉన్నాయి. ప్రతి ఎంట్రీ దగ్గర పోలీసులు చూస్తున్నాం. అక్కడ 2 పోలీసులు, ఆ ఎంట్రీ దగ్గర 2. మొత్తం చుట్టూ అపార్ట్మెంట్ చుట్టూ మొత్తం దాదాపు 40-50 మంది పోలీసులు అయితే ఇక్కడ మోహరించడం జరిగింది. నేను ప్రత్యక్షంగా ఇక్కడ సిబ్బందిని అడిగితే మాకు పై ఆఫీసర్స్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, మీరే మాట్లాడుకోండి అని వాళ్ళ నెంబర్ ఇవ్వడం జరిగింది. పై ఆఫీసర్స్తో మాట్లాడితే మాకు పైనుంచి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, ప్లస్ అపార్ట్మెంట్లో వేరే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, అందుకే మిమ్మల్ని పంపించట్లేదని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. చూద్దాం, ఇంకా అశోక్ సార్ని పరామర్శించడానికి కొందరు నాయకులు కూడా వస్తున్నారు. వాళ్ళని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. చూస్తూనే ఉన్నాం, మొత్తం గేట్లని లాక్ చేసిన పరిస్థితి. ఇప్పుడే ఏసీపీ స్థాయి అధికారి కూడా వచ్చారు. అక్కడ ఏసీపీ, సిఐ, ఎస్ఐ 3 ఉన్నారు. లోపలికి ఎవరిని పోనివ్వకుండా మొత్తం గేట్ లాక్ చేసిన పరిస్థితి. ఆ సిఐ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు, చుట్టుపక్కల మొత్తం గేట్స్ అన్ని లాక్ చేసేయండి, ఎవరిని లోపలికి రానివ్వద్దు అని చెప్పేసి గట్టి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు ఇక్కడ. చూద్దాం, మన కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు మనతో పాటు, వాళ్ళని అడిగి మాట్లాడిద్దాం. బ్రదర్, ఏమైంది? సార్ని కలవడానికి వచ్చారు, ఏమైంది? పోలీసులు పర్మిషన్ ఇస్తున్నారా? ఏం చేస్తారు? పోలీసులు పర్మిషన్ ఇవ్వాలి. పోలీసులా ప్రవర్తించాలి, గుండాలకు ప్రవర్తిస్తున్నారు పోలీసులు కూడా. మీ స్టూడెంట్స్ నా సార్ దగ్గర కోచింగ్ తీసుకున్న స్టూడెంట్స్ సార్ని చూడడానికి వచ్చిన, సార్కి ఏదో చెప్పడానికి రాలే. కనీసం సార్ని చూసే బాధ్యత కూడా మాకు లేదా? మేము సార్ ఇంటికే కదా వచ్చింది, పోలీస్ స్టేషన్ ఏదో కాదు కదా. సార్ని చూడడానికి వచ్చినాం, దానికి కూడా వీళ్ళు పర్మిషన్ ఇవ్వట్లేదు. మరి దేని పర్మిషన్ ఇవ్వట్లేదు? వీళ్ళు ఎందుకు ఇంత గుండె రాజ్యం మారిపోయింది నాకు అర్థం కావట్లేదు. అసలు రేవంత్ రెడ్డికి ఎట్లుందంటే ఏ నిరుద్యోగి కూడా రోడ్డు మీద తిరగొద్దు, ఎవరిని బయట తిరగొద్దు అన్నట్టు ఉన్నట్టు దానికి, ఈయనకి రేవంత్ రెడ్డికి కూడా. మేమేం చేసినా అసలు చూడండి, ఇంతమంది పోలీసులు ఉన్నది ఇద్దరమే మేము వచ్చినాం. జస్ట్ సార్ని చూసి, సారు మా కోసం ఎన్నో కష్టపడ్డాడు, నిరుద్యోగుల కోసం ఎంతమంది అమర నిరసన చేయడం కానీ, ఎమ్మెల్సీ పోటీ చేయడం కానీ, కేవలం ₹1 కోచింగ్ ఇచ్చి ఎన్నో చేసినాడు సారుకు మద్దతుగా సంఘీభావం తేవడం మేము వచ్చినాం. మమ్మల్ని కూడా గుండాలాగా అదనైతే బండి తీసుకురండి, అరెస్ట్ చేయండి అంటే ఏంది ఇది? ఈ ప్రజాపాలన అని చెప్పేసి ప్రజాపాలనకు ఉందా ఇది? లేదా నియంత్రిత పాలన ఇది? కాబట్టి పోలీస్ అభ్యర్థి కూడా మీరు కూడా ఒకసారి ఆలోచించాలి. మీరు కూడా ఒకప్పుడు నిరుద్యోగులే, గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎట్లా ప్రవేశిస్తున్నారు, మీరు కూడా ఇప్పుడు అట్లా ప్రవేశిస్తున్నారు మీరు. కాబట్టి అర్థం చేసుకోవాలని పరిస్థితి ఉన్నది. ఒకసారి చూడండి ఎంతమంది పోలీసులు ఉన్నారో ఇక్కడ ఆపడానికి. ఏమేమన్నా గుండాలమా, తీవ్రవాదులం? మేమేమన్నా స్టూడెంట్సే కదా, నిరుద్యోగులం, విద్యార్థులం కదా. జస్ట్ సార్ కలవడానికి వచ్చినాం అంతే. ఇలా ఏమున్నది? దీనికి కూడా ఏదో పెద్ద ఇష్యూ చేస్తున్నారు కానీ అడ్డుపడుతున్నారు. బల్మూర్ వెంకట నిన్న మాట్లాడుతూ అసలు అశోక్ సార్ ఎందుకు చేస్తున్నాడు దీక్ష, డేట్లు ఇచ్చింది ఆయన కదా, ఆయనకు తెలియదు, ఇప్పుడు మళ్ళీ దీక్షలు ఎందుకు చేస్తుండే, ఎందుకు ఈ డ్రామాలు చేస్తున్నాడని బల్మూర్ వెంకట అంటుండు. బల్మూర్ వెంకట పెద్ద దొంగ, బల్మూర్ వెంకట పెద్ద దొంగే బల్మూర్ వెంకట. ఇప్పుడు నువ్వు కూడా మన నిరుద్యోగులని వాడుకుని నిరుద్యోగుల మీద గెలిచి ఎమ్మెల్సీ పదవి తీసుకున్నావు కదా నువ్వు కూడా. మరి ఎమ్మెల్సీ పదవి తీసి మళ్ళీ మా నిరుద్యోగుల కోసం కోరాడు. ఈ రోజు ఏదో నీడు ఉందని చెప్పి దానికోసం చెప్పేసి పెద్ద ఎత్తున నువ్వు పోరాటం చేస్తున్నావు. నువ్వు కూడా నీ ఎమ్మెల్సీ పదవి రాజీనామా చేసి మా కోసం పోరాడు, నీ కూడా వస్తుందేమో. ఇప్పుడు అశోక్ సార్ ఓన్లీ పరిస్థితులు నిర్వహించడానికి అశోక్ సార్ ఏమన్నా ప్రభుత్వంలో ఉన్న టీఎస్పీసీ చైర్మన్ పర్సన్, ఏఎస్, ఐపీఎస్? ఒక ప్రైవేట్ వ్యక్తి ఇస్తే మాత్రం మీరు మాట్లాడితే ఎట్లా తీసుకుంటే డేట్లు? అది కరెక్ట్ కాదు. ప్రభుత్వం ఉండి కూడా ప్రభుత్వం తీసుకుంటుంది. అశోక్ సార్ ఒక్కడే ఎట్లా తీసుకుంటుంది? మీరు నిరుద్యోగులు అడగాల్సింది, మీ యుద్ధం కదా కరెక్ట్ రేట్లు. ఆయన ఒక్కడే అని కూడా అది కరెక్ట్ పద్ధతి కాదు. ఇక్కడ ఏంటంటే బల్మూర్ వెంకట కూడా ఇక్కడ ఏం చేస్తున్నాడంటే, ఎక్కడ అశోక్ సార్కి అయిపోతుందో మళ్ళీ నాకు ఎక్కడ తలకాయ నొప్పి వస్తుందో, మళ్ళీ పోయి రేవంత్ రెడ్డి దగ్గర ఏం చెప్పాలో నాకు లేని తలకాయ నొప్పి అన్నట్టు కావాలని కూడా నిరుద్యోగులను వాడుకుని క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు.
గత 20 రోజుల నుంచి మీరు రోజుకో కార్యక్రమం తీసుకొని చేసుకుంటున్నారు. ప్రభుత్వం అసలు మేము పట్టించుకోవట్లేదు. నిన్నటిదాకా మూతిలాల్ చేశాడు దీక్ష, ఒక పక్కన బక్కా జడ్సన్ చేస్తున్నారు, ఇప్పుడు అశోక్ సార్ చేస్తున్నారు. ఇంతమంది దీక్షలు చేస్తున్నా ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవట్లేదు మిమ్మల్ని? ఈ ముద్దు నిద్రపోతున్నట్టు నా ప్రభుత్వం కూడా మరి తట్టి లేపాలి, నిరుద్యోగులను లేపినా లేచేటట్టుంది ఇది కూడా. ఎందుకంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వం మాకు చక్కగా చేయాలని చెప్పేసి ఆయన గద్దె దించి ఈయన ఎక్కిస్తే ఆయన పెద్ద లంగాను కూడా ఆయనకంటే పెద్ద జూటగా లేకున్నాడు. ఇంకా ఎందుకంటే 30 లక్షల మంది నిరుద్యోగులు అరిగోసపడుతున్నారు. సుమారు 20 రోజుల నుంచి కలవని ఎమ్మెల్యే లేడు, కలవని మంత్రి లేడు, అందరం కలిసినా కానీ కనీసం మా వంక కూడా చూడని పరిస్థితి. ఆ రోజు నిరుద్యోగులు లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు అధికారంలోకి వచ్చేదా? ప్రతి ఒక్కరు కూడా ఊర్లలో తిరిగి అయ్యావా కాలు మొక్కి మా ఉద్యోగాలు వస్తాయి, మా జీవితాలు మారుతాయని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఓటేస్తే మా జీవితాలు మారుతాయని చెప్పేసి పార్టీని అధికారం తీసుకొస్తే సెక్రటరీ మెట్లు కూడా తగ్గనట్లు, ఎక్కడ పడితే అక్కడ అక్రమ అరెస్టులు. అసలు నిరుద్యోగి బయట పడడం పాపం అయిపోయింది. తీవ్ర పాలన చూసినట్టు చూస్తున్నారు. నిర్బంధం, నియంత్రిత పాలన. మన హిట్లర్ ఉన్నప్పుడు ఎట్లా నియంత్రిత పాలన, అట్లా నియంత్రిత పాలన అయిపోయింది. ఇంత నిర్బంధం ఉన్నది. మళ్ళీ మీరు ఎల్లుండికి అంటే 5th ఒక పిలుపునిచ్చారు, అది సక్సెస్ అయితే అనుకుంటారా? ఇంత నిర్బంధం అంటే ఖచ్చితంగా సక్సెస్ అయితే, ఎందుకంటే నిరుద్యోగం సక్సెస్ ఇప్పుడు చూసిన తర్వాత మాకు ఇంకా ఎక్కువ చేయాలనిపిస్తుంది వాస్తవానికి. ఎందుకంటే మేము జస్ట్ సార్ని కలవడానికి వచ్చినాం అంతే, మేమేం చెప్పడానికి కాదు, సంఘీభావం ఇవ్వడానికి వచ్చినాం అంతే. వీళ్ళు చేసిన ముచ్చట చూస్తున్నారు, మాకు కూడా అట్నే ఉంది. ఇప్పుడు మీరు ఆ రోజు హామీలు ఇచ్చారు కాబట్టి మేము మీకు ఓట్లు వేసినాం. రేవంత్ రెడ్డి గారు Group 2, 3 పోస్టులు పెంచడం అన్నారు, Group 1 1 గురించి మీరు మాట్లాడారు కాబట్టి మేము ఆ రోజు మీకు ఓటు వేయడం జరిగింది. ఈ రోజు మీరు ఎటువంటి స్పందన లేదు కాబట్టి ఖచ్చితంగా జూలై 5వ తారీఖు టీఎస్పీసీ 1,00,000 మందితో ముట్టడి చేస్తాం. 10వ తారీఖు నాడు జూలై 5 ఉదయం 10 గంటలకు ఖచ్చితంగా టీఎస్పీసీ ముట్టడి చేస్తాం మేము. ఎందుకంటే మా సమస్యల పరిష్కారాంత వరకు మేము పోరాడుతూనే ఉంటాం. అశోక్ సార్కి సంఘీభావం తెలపడానికి నేతలు కూడా ఒక్కొక్కరు వస్తున్నారు. సంజీవ్ గారు వచ్చారు. సార్ చెప్పండి, ఏంటి అసలు లోపలికి వెళ్ళే పరిస్థితి ఉందా మీకు? అసలు పోలీసులు భయంకరంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇది ఒక ప్రొటెస్ట్ చేసే విధానాన్ని నిజంగా మీకు వయలేషన్ జరుగుతుందంటే ఆపొచ్చు, నేను కాదనట్లే. వారన్నా మా ఇంటింది అనుమతి లేకుండా మీరు ప్రైవేట్ బిల్డింగ్లో రావద్దు అనేది వాళ్ళు చెప్తున్న పాయింట్. నేను అశోక్ గారి అనుమతి తీసుకొని వచ్చినాను. వారు చేస్తున్నటువంటి యువత కోసం చేస్తున్న దీక్షకు నేను సంఘీభావంగా వారిని అడిగే ఫోన్ కాల్ చేసి వచ్చిన నేను. మరి నన్ను రానియాలి కదా. ప్రైవేట్ బిల్డింగ్లో ప్రైవేట్ వ్యక్తులు వాళ్ళ బిల్డింగ్ ఓనర్స్, ఆ ఫ్లాట్ ఓనర్స్ చెప్తారు పంపించాలి కదా. మరి పంపించడానికి గల కారణాలు ఎంతో అర్థం కావట్లేదు. అసలు బిల్డింగ్ చుట్టుపక్కల దాదాపు మొత్తం 50 నుంచి 100 మంది పోలీసులు ఉన్నారు. ఏంటి ఇంత డిప్లాయ్ అవసరం, ఇంత ఫోర్స్ ఇక్కడ అవసరం? అసలు ఎందుకు ఇంత ఫోర్స్? అది అర్థం కాని పాయింట్ ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఎందుకో ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోగానే పోలీసులే వాళ్ళకి పెద్ద రాజ్యం, పోలీసు ముందు పెట్టి రాజ్యాన్ని నడపాలనుకుంటున్నామో. ఇది తప్పు. ఇది తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నడిపినటువంటి నేల. ఇది తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేపి తెలంగాణ సాధించుకున్న నేల. ఇక్కడ ఈ పోరాటము పోలీసుల ముందు పెడితే ఆగుతుందని అనుకోవడం అది తప్పది. రేవంత్ రెడ్డి గారికి ఎవరో రాంగ్ ఫీడ్ ఇస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు ఆయన చేసినటువంటి ఉద్యమాలు కూడా తనకు తెలుసు. నేనేమంటున్నా అంటే రేవంత్ రెడ్డి గారు పోలీసుల ముందు పెట్టి నిర్బంధాన్ని చేసి సమస్యలను అణగదొక్కొచ్చు అనేది తప్పు. అంటే ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన రోజు అదే రోజు ప్రజాభవన్ దగ్గర గడీలు బద్దలు కొట్టినామని చెప్పేసి మా దగ్గర ఎలాంటి సమస్యలు ఉన్నా దగ్గరికి రావచ్చు, చెప్పుకోవచ్చు, ఇది ప్రజాప్రభుత్వం, ప్రజాపాలన అని చెప్తూ మరోపక్క పోలీసులను పెట్టి మొత్తం ఆంక్షలు, ఇదంతా ఎట్లా అనిపిస్తుంది? 2 అంశాలు. ప్రమాణ స్వీకారం చేసిన రోజే గడిల పాలన మొత్తం గడిలు కూలగొట్టడం అన్నాడా? ఆ ప్రజాపాలన చేసే ప్లేస్లో రేవంత్ రెడ్డి గారు ఉన్నాడా? ముఖ్యమంత్రి హోదాలో లేడు కదా. ప్రజలు ఎక్కడికి పోవాలి? ఆయన ఇంటికి అడిగి పోతున్నారు. ఆయన ఇంటికాడ 4 అంచెల భద్రత ఉంది, గేట్లు పెట్టినారు, బారికేట్లు పెట్టినారు. ఎందుకు పెట్టిరు? ఫ్రీగా వదిలేయాలి కదా. అక్కడ అట్లా ఉన్నది. ఇక్కడ ప్రైవేట్ బిల్డింగ్ల కాడ మీ ప్రతాపం ఏంది? మీకేం పని? ఇడా ఏమన్నా వయలేషన్ చేస్తున్నారా? ఎందుకు పోలీసులను చుట్టూ ఈ చైతన్యపురి మొత్తాన్ని నిర్బంధించినారు? ఈ బజార్లో ఎవరు రావాలన్నా పోవాలన్నా మీ అనుమతి తీసుకోవాలనేది ఏమన్నా మీకేమన్నా భారత రాజ్యాంగంలో ఎక్కడైనా ఉందా? ఎందుకు దీన్ని ఇంత సీరియస్గా తీసుకుంటున్నారు? మీ సమస్యను పరిష్కారం చేస్తే పంచాయతీలు ఉండదు కదా. ఆయన ప్రొటెక్ట్ చేయకుండా ఇంకోటి ప్రొటెక్ట్ చేయకుండా ఎవరి పని వాళ్ళు చదువుకుంటారు కదా. పిల్లల జీవితాలు బాగుపడతాయి కదా. నువ్వు బాగుపెడతా అన్నా కదా వచ్చింది. నువ్వు బాగుపెడతా, నీకు ఉద్యోగాలు ఇస్తా, సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నావు కదా. నువ్వు 2 లక్షల ఉద్యోగాలు కాదు, వీళ్ళు అడిగేది మొత్తం తిప్పి కొడితే 30,000 దాటట్లే. 30,000 ఉద్యోగాలు తీయడానికి నీ మనసు రావట్లేదే. 2 లక్షల ఉద్యోగాలు ఎందుకు చెప్పినావు? నువ్వు మేనిఫెస్టో పెట్టావు. నీ మీద ఏ మేనిఫెస్టో పెట్టేందుకు నీ పార్టీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాల్సిన అవసరం ఉన్నది తెలియదా నీకు? మేనిఫెస్టో అంటే పవిత్ర గ్రంథం, దాన్ని అపవిత్రం చేస్తావా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను? రాహుల్ గాంధీ గారికి ఈ ఆలోచన పోదా? రాహుల్ గాంధీ ఏం చేస్తున్నారు? ప్రియాంక గాంధీ ఏం చేస్తున్నారు? మీ పార్టీ ముఖ్యమంత్రి ఇక్కడ వయలేషన్ చేస్తున్నాడు మీ మేనిఫెస్టోను. ఆయన మొత్తం పక్కదారి పట్టిస్తున్నాడు. ఏం చేస్తున్నారని అడుగుతున్నా నేను. ఎందుకు దీన్ని ఒక విద్యార్థుల ఉద్యమాన్ని, నిరుద్యోగ యువత అడుగుతున్నటువంటి నువ్వు చేస్తాన పనిని నిన్ను గుర్తిస్తే ఇంత నిర్బంధం చేస్తావా? ఇంత కేసులు పెట్టిస్తావా? ఇంత పోలీసులను భయపెట్టిస్తావా? ఆ మోతిలాల్ అనే వ్యక్తిని పోలీసులు చుట్టుముట్టి ఎవరిని రానియకుండా 2 రోజులు భయభ్రాంతులకు గురి చేసి పాప ఆయన నరాల్లో కనీసం ఏ ఇంజక్షన్ పోకుండా
అట్టుకుచ్చి అటుకుచ్చి కిడ్నీలు పాడేదానికి ఉంటే ఆయనట్టు నిర్బంధించి యాగం చేసినారు. అసలు సమస్యను పరిష్కారం ఎందుకు చేయట్లేదు? సమస్య పరిష్కారం చేయాలని ఎందుకు రావట్లేదు? మీకు వదిలేస్తారా గాలికి? మీ ముఖ్యమంత్రి కూర్చే ప్రధానం అనుకుంటారా? చేయి, ముఖ్యమంత్రి కావాలని నేను కూర్చోబెట్టారు పిల్లలు, వాళ్ళకి లాభం చేయి, న్యాయం చేయి. నిరుద్యోగుల్ని కొంతమంది నాయకులు రెచ్చగొడుతున్నారు. కేవలం ఒక 10-15 మంది నిరుద్యోగులు మాత్రమే అడుగుతున్నారు ఈ డిమాండ్స్ అన్ని. నిరుద్యోగులు అంతా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళు డేట్స్ రాసుకుంటే ఎగ్జామ్స్ రాసుకోవడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. దీని మీద నేను ఛాలెంజ్ చేస్తున్నా కాంగ్రెస్ పార్టీకి. నిజంగా ఒక్క పోలీసు లేకుండా నాకు గంట టైం ఇవ్వండి. రేవంత్ రెడ్డి గారి ఇంటి ముందు 20,000 మంది పిల్లలు గంటలు రాకపోతే ఒక్క పోలీసుని లేకుండా, ఒక్క పోలీసుని అడ్డం పెట్టకుండా నువ్వు వదిలేయి. పిల్లల రాజకీయాల ఎవరు వస్తారో మీరు చూడు. రాజకీయ పార్టీ నాయకులు వస్తారా, విద్యార్థులు, యువతులు, నిరుద్యోగులు వస్తారా? నువ్వు ఒక్కసారి చూడు. గంట టైం నాకు ఛాలెంజ్ చేస్తున్నా. కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే ఈ మాట చెప్పినారో వాళ్ళకి ఛాలెంజ్ చేస్తున్నా. పోలీసులను అడ్డం పెట్టకుండా, ఎక్కడిదక్కడ ఆపకుండా నువ్వు వదిలిపెట్టు. 20,000 మంది గంటలో జమ అవుతారు నీ ఇంటికాడ. వాళ్ళతో మీటింగ్ పెట్టు. నువ్వు రోజు రోజుకు నిర్బంధం పెరుగుతుంది. మీరు నెక్స్ట్ June 5th పిలుపునిచ్చారు టీజీపీఎస్సీ ముట్టడి. అది ఎట్లా సక్సెస్ చేద్దాం అనుకుంటున్నారు? నిర్బంధంలోనే సగం సక్సెస్. నిర్బంధంతో యువతతో ప్రభుత్వం భయపడుతున్నది అర్థం చేసుకోవాలి. ఎంత నిర్బంధిస్తే మా సమస్య పరిష్కారానికి, మా డిమాండ్కు అంత డిమాండ్ ఉన్నట్టు గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఆయన ఎంత అడ్డం పడ్డా 5వ తారీఖు నాడు ఆయన ఊహించాడు. రాసిపెట్టుకోండి, ఊహించాడు. ఎందుకు గత 20 రోజుల నుంచి నిరుద్యోగులంతా రోజుకో కాల్ ఫర్ ఇస్తున్నారు, రోజుకో ప్రోగ్రామ్ చేస్తున్నారు? ఎందుకు అసలు ప్రభుత్వం లైట్ తీసుకుంటుంది నిరుద్యోగులు? అసలు నేను అదే అంటున్నా, వాళ్లకు మోసం చేసే అలవాటు ఉందని వాళ్ళు ఒప్పుకోవాలి. దీన్ని బట్టి కాంగ్రెస్ పార్టీ ఒక మంచి ప్రజాస్వామ్యబద్ధంగా వస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీగా నమ్మినటువంటి ప్రజలు, విద్యార్థుల జీవితాలతో ఆటలాడుతున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, వాళ్ళ పేరెంట్స్, చుట్టుపక్కల ప్రజలు, తెలంగాణ సమాజం మొత్తం కూడా ఆలోచించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకు ఎక్కడిదక్కడ మీకు తెలుసు కదా, మీరైతే చూస్తున్నారు కదా, మోతిలాల్ దీక్షతోటి 9 రోజులు బగ్గుమన్నది. దానికంటే ముందు 3 నెలలు నడవట్లేదా? అయినా దీక్ష ఆగిపోయినా దీక్షలు ఆగుతున్నాయా? విద్యార్థులు రోడ్డు ఎక్కకుండా ఆగుతున్నారా? ఎక్కడిదక్కడ నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయా లేవా? అంటే దీని అర్థమైంది, నువ్వు ఎంత నిర్బంధిస్తావో అంత లేస్తుంది. బంతిని కింద ఎంత కొడతావో అంత పైకి లేస్తుంది. నువ్వు ఆపాలని చూడకు, పరిష్కారం చేయాలని మాత్రమే చూడు. నీకు పరిష్కారం చేసుడే నీ సమస్యకు పరిష్కారం అవుతుంది. మీకు ఈ హెడేక్ పోతుంది. ఏం అడగట్లేదు, నువ్వు అన్నదే అడుగుతున్నారు అంతే, అంతకు మించి లేదు. ధన్యవాదాలు. వచ్చిన వాళ్ళని కంపల్సరీ వెళ్ళనివ్వం మేము, అసలు గేట్ తీసే పరిస్థితి లేదని చెప్పేసి, లా అండ్ ఆర్డర్ ఇష్యూ ఉంది అని చెప్పేసి పోలీసులు చెప్తున్న పరిస్థితి. దాదాపు ఒకరొకరుగా ఇక్కడ అశోక్ సార్కి సంఘీభావం తెలపడానికి వస్తున్నారని చెప్పి తెలిసి పెద్ద ఎత్తున ఫోర్స్ కూడా ఇక్కడ డిప్లాయ్ చేయడం జరిగింది. మీడియాను కూడా అనుమతించట్లేదు లోపలికి. ఇదేంటంటే ప్రైవేట్ ప్లేసు, వేరే వాళ్ళకి ఇబ్బంది అవుతుందని చెప్పేసి మరోపక్క పోలీసులు చెప్తున్నారు. చూద్దాం ఈ దీక్ష ఇట్లనే ఉంటుందా, లేకపోతే పోలీసులు దీన్ని భగ్నం చేస్తారా మున్ముందు? మీడియా కూడా ఇన్ని ఆంక్షలు చేస్తున్నారు. కనీసం గత ప్రభుత్వంలో పోలీసులు ఇంత ఘోరంగా కూడా వివరించలేదు. గత ప్రభుత్వం కంటే ఇప్పుడు ఇంకా మరీ టూ మచ్ అయిపోయింది. ప్రజాపాలన అనుకుంటూ మొత్తం పోలీస్ పాలన చేస్తున్నారని చెప్పేసి ఇక్కడికి వచ్చిన సంఘీభావం తెలపడానికి వచ్చిన వాళ్ళు చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ రాజుతో సురేష్, సిగ్నల్ టీవీ, చైతన్యపురం నుంచి.